రోజు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ సమయంలో నాన్నగారు చెప్పిన బాధ్యతని తీసుకొని అమ్మవారు ఆశీర్వాదం వల్ల ఎక్కడా కూడా ఏ ఆటంకం లేకుండా జాగరణ కూడా పూర్తిగా కంప్లీట్ గా ఈరోజు చేయడం జరిగింది. దానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జాగరణ కూడా మరిడం జాగరణ లాగే మొన్న రాత్రి ఉదయం దాకా నేను చూశాను కాబట్టి మొత్తం మరిడమ్మ జాగరణ లాగే జరిగింది. అంతా బాగా జరిగింది. అలాగే చింతకల్ రాజేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మైక్రో లెవెల్లోని మేనేజ్మెంట్ చేయడానికి చాలా ప్రతిరోజు చూడడం జరిగింది. అలాగే మీ అందరికీ ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాయకులు రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుడిని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు అయ్యన్పాతి గారు చెప్పినట్టు ఏంటంటే మనకి మరిడమ్మ జాతర వస్తుంది కాబట్టి కమిటీస్ ప్రతిసారి కూడా స్టేజ్ దగ్గర కానీ వాటర్ కానీ అన్నింటికి కూడా కమిటీస్ ఉండి అవన్నీ ముందుగానే మనం కూర్చొని, ఎందుకంటే మనకి శ్రీరామనవమి వచ్చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ముందుగానే కూర్చొని నేను కూడా ఇక్కడే ఉంటాను, ముందుగానే కూర్చొని పేర్లు అవి పెట్టుకొని మనం ఫ్యామిలీస్ ఎప్పటి నుంచి పూర్వం నుంచి కూడా అన్ని వీధుల నుంచి కూడా ఆ పండుగలు ఇన్వాల్వ్ అయ్యి సొంత పండుగలా తీసుకొని ముందుకెళ్లే వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జోనల్లో లాస్ట్ టైం స్టేజ్ల దగ్గర కూడా చాలా మంది ఉదయం దాకా కూర్చొని ప్రోగ్రామ్స్ అన్ని జరిపించి నేల డాన్స్ జరిపించి అలాగే సాంప్రదాయం ముందు తీసుకెళ్లే విధంగా అన్ని మళ్ళీ గుడి దగ్గర కూడా రాత్రి ఒక బ్యాచ్ ఉండాలి, ఉదయం ఒక బ్యాచ్ ఉండాలి. లాస్ట్ టైం మనం డిసైడ్ చేయడం వల్ల బాగా జరిగింది. కాబట్టి రాత్రి ఎవరు ఉంటారు, ఉదయం ఎవరు ఉంటారు అన్ని కూడా డిసైడ్ చేసుకుని టికెట్ల దగ్గర ఇవన్నీ కూడా ముందే మనం రాసుకుంటే అయ్యన్పాత్ గారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడే చెప్పారు పెద్దలు చెప్పింది మనం అంత నాకు నేను కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు కొన్ని సాంప్రదాయాల విషయంలో చూశాను కాబట్టి మళ్ళీ లోతుగా మీ అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంత అమెరికాలో చదివినా వాడు లండన్లో చదివినా ఎక్కడ చదివినా కానీ మళ్ళీ పుట్టిన ఊర్లోని చేసిన సాంప్రదాయాన్ని నడిపించడం అనే బాధ్యత పెద్దల నుంచి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. దానికే నేను ప్రతిసారి అంటుంటాను, మీ జనరేషన్ అంటే మీ ఇంట్లోంచి కూడా ఒక అబ్బాయిని జాతరలో కానీ సంబరాల్లో కూడా తిప్పితే నాకు ఎలాగైతే ఒక 10-12 సంవత్సరాల నుంచి నాన్నగారు కూడా ఎల్లు అంటే నేను తిరగడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు కూడా కొంచెం కొంచెం తెలిసింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఎవరు మొండేస్తారు, ఎవరు అక్కడ వదలకుండా అమ్మవారిని అక్కడ పెట్టుకుంటారు, ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎవరితో గట్టిగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే మనం తిరుగుతూనే తెలుస్తాయి తప్ప వెంట తెలియదు. అలాగే ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు ఏంటంటే మనకి ఎలాగే ఈ పంచాంగాలు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఈ సాంప్రదాయాలు కూడా ఒక పుస్తకం పెట్టించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా చాలా మంది చదువుకొని ఎలా ఫాలో అవ్వాలని తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిదైనా వింటున్నాం తప్ప ఏంటంటే అందుకనే ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు ఒక పుస్తకం ఒక గ్రంథం లాగా ఉందనుకోండి, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని మనం చూసుకొని ఓహో ఈ సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి అనేది. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నోడైనా కానీ అయ్యన్పాత్ గారిని అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సాంప్రదాయాలు ఈ ఘటాలకు సంబంధించింది మార్చడంలో అమ్మవారే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎవరో నడిచిన అమ్మవారు ఆమె కష్టం తప్పుతుంది కదా, ఆమె ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమెతో పాటు మన సంబరం నడుస్తుంటే నాన్న చెప్పిన దాంట్లో ఎక్కడ అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాటర్ పోసేయడానికి ఆమెకి కాళ్ళకి రాసేయడానికి తెగబడుతున్నారు తప్ప ఉదయం 3:30కి ఆమె కాళ్ళు నొప్పులు వస్తాయని కూర్చేయడానికి కూడా ఎవరు రావట్లా. అది మేమందరం కూర్చొని అడిగితే కానీ ఎవరు కుర్చీ తేయట్లేదు. ఎవరు పాప ఆమెకు ఒక కాఫీ అని ఇవ్వాలని అనిపించాలి, అది కూడా ఎవడు తేటలేదు. అది ఓన్లీ కమిటీ మెంబర్స్ మేము ఎవరు డబ్బులు ఇచ్చుకొని ఆ కాఫీ తెస్తేనే కానీ ఆమె కాఫీ ఉంటుంది. అంటే ఆమెని అందరూ ఏమనుకుంటున్నారంటే నడుస్తుంది ఎవరి కోసం నడవదు అని అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అమ్మవారే ఉంది కూడా ఆ శక్తి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి నేను నాన్నగారు చెప్పిన దాంతో నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మనుషుల్లో ఉన్నారు, అమ్మవారు వాళ్ళలోనే కూతుంది అంటారు, పూజారమ్మ అంటారు, ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి సాంప్రదాయాలు ఉంటే అయ్యన్పాత్ గారే మార్చగలే ఆ దమ్ము సత్తా ఆయనకే ఉంది. కాబట్టి ఆయన మార్చి అది కూడా ఈ కూటుగట్టాలు ఇవన్నీ నేను కూడా కళ్ళతో చూసినయే. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ విషయాలకు వచ్చినప్పుడు నేను అయ్యన్పాత్ గారి దగ్గర సబ్మిషన్ ఏంటంటే ఎవరైనా పూజారులను అడిగి చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నాకు
తెలిసింది ఏంటంటే, నేను ఎక్కడో కొన్ని దగ్గర కూడా సేమ్ సాంప్రదాయం చూసాను. తమిళనాడులోని అక్కడ కూటుగడ్డలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే వెళ్తారో ఆ గ్రామం మొత్తం పొలిమేరలన్నీ బంధించుకొని వెళ్తారు అని అంటారు. అది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఆ బంధించుకొని వెళ్తాం వల్ల ఏమవుతుందంటే జబ్బులు రాకుండా గ్రామం కాపాడుతుంది అమ్మవారు అనేది దాంట్లో అటాచ్ చేస్తారని నేను ఎక్కడో ఒక సాంప్రదాయం విన్నాను. అది మరి ఈ పుట్టుగట్టం తోటి కూడా అది చేస్తారో లేదో మనకు తెలియదు. ఆ సాంప్రదాయం మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను దయచేసి మీ అందరిని కోరుతుంది, ఒకటి నెంబర్ 1 మళ్ళీ కమిటీ పేర్లన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. 2 చేసుకొని ఇప్పటి నుంచే మొదలు పెట్టుకొని వెళ్ళాలి. టీ షర్ట్స్ కూడా ఈసారి చేసుకుంటే మనందరం కూడా బాగుంటది అనేది నేను అనుకుంటున్నాను. అది చేద్దాం. దాని తర్వాత ఆ గుడి దగ్గర రాత్రి పగలు అది చెప్పాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జాగరణలో మాత్రం ఇంతమంది నడుస్తారు అనుకున్నప్పుడు నడవాలి. మేము కూడా ఉంటాం, అందరం ఉంటాం కాబట్టి కంటిన్యూస్ గా ఈ పండగ కని విని ఎరగని విధంగా అయ్యన్నపాత్రి గారు చేయాలని డిసైడ్ అయ్యారు. మరిడం పండుగ ధూమ్ గా నర్సీపట్నంలో ఒక పెద్ద వైబ్రేషన్ వచ్చే విధంగా మనం చేయబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాం. అలాగే మొన్న కూడా నూకాలమ్మ గుడి అంత బాగా జరిగి అంత బాగా శంకుస్థాపన చేశారు అయ్యన్నపాత్రి గారి వల్లే అవుతుంది అనేది ఈ రోజు నర్సీపట్నంలో కాదు మొత్తం జిల్లా అంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. బయట నుంచి కూడా చూస్తుంటే అమ్మవారు నిజంగా అక్కడ వెలిచి అక్కడే ఉండి ఆ కళ అది కూడా ఎంత బాగా వచ్చింది, అంత బాగా వచ్చింది. అందుకనే దేవుడు ఎవరి చేతుల మీద చేసుకోవాలో ఆ తల్లికి తెలుసు కాబట్టి వాళ్ళ చేతుల మీదే చేసుకుంది. అది నేను బాగా నమ్మాను. అది మాత్రం కాబట్టి రేపు పార్వతీ పరమేశ్వర విగ్రహం కూడా మనందరం ఎంతో ప్రార్థించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, కొంచెం టైం ఉంటే కమిటీ మెంబర్లకు ఒకసారి